మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. వచ్చి ప్రెస్ అందరూ వచ్చి మా ఈ ఈవెంట్ సాంగ్ లాంచ్ ఈవెంట్ గ్రేస్ చేసినందుకు ముందుగా మీకు థ్యాంక్ యూ. ఫస్ట్ ఈవెంట్ కాబట్టి పబ్లిక్ కాకుండా ఓన్లీ ప్రెస్ అనుకున్నాము, అందుకని ఇట్లా చేస్తూ ఉన్నాం. సో నెక్స్ట్ సాంగ్స్ అన్నీ కూడా డైరెక్ట్ పబ్లిక్లోనే చేద్దాం అనుకుంటున్నాం. సో సో ఫస్ట్లీ మీకు థ్యాంక్ యూ. అలాగే నారాయణ గారు ఆయన వారణాసి షూటింగ్ ప్రొడక్షన్లో బిజీగా ఉన్న మా కోసం ఇక్కడికి వచ్చి మాకు టైం ఇచ్చినందుకు, అలాగే బాబీ గారు, సో చాలా హ్యాపీగా ఉంది మీ అందరి ముందు ఇవాళ ఇక్కడ సాంగ్ లాంచ్ చేసుకోవటం. సో నేను యూజువల్గా కొంచెం షై పర్సన్ అండి. సో ఇట్లాంటి సాంగ్ నాతో చేయించారు త్రినాథరావు గారు. సో చాలా కష్టంగా అనిపించింది నాకు. అన్నిటికంటే యాక్టింగ్లో అన్నిటికంటే కష్టం ఏంటంటే రొమాన్స్ చేయటమే బేసిక్గా. కెమెరా ముందు కూడా, ఆఫ్ కెమెరా కూడా. సో 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 కొంచెం అందుకని నాకు బేసిక్గా స్ట్రాంగ్ షైలెస్ ఉమెన్ ఉంటే కొంచెం ఇష్టపడతాను. సో అలాంటి క్యారెక్టర్ ఆవిడది కాబట్టి కొంచెం ఏదో ఇట్లా కనిపిస్తుంది సినిమాలో. సో 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 ఈ మూవీ వచ్చి నాకు ఫస్ట్ 1 year బ్యాక్ చెప్పారు. సో చెప్పినప్పుడు నాకు ఒక ఆడియన్ కింద ఏంటా నేను ఎప్పుడైనా సరే ఏ స్టోరీ చెప్పినా సరే. సో నాకు చాలా ఎంటర్టైన్ అయ్యాను. 3 hours కంటిన్యూస్గా చెప్పారు శ్రీనివాస్ గారు. సో సో చాలా సో త్రినాథ్ గారు ఫోన్ చేసి నేను ఎప్పటి నుంచో ఆయన డైరెక్షన్లో చేద్దాం అనుకుంటున్నాను. సో సడన్గా ఒకరోజు ఫోన్ చేసి ఒకసారి కథ అనండి అని అన్నారు. నేను అనుకున్నాను బహుశా ఎవరో హీరో కోసం నన్ను బహుశా కథ ఎలా ఉందో వినమంటున్నారు కాబోలు అని అనుకున్నాను. సో కథ ఏందని బాగుంది సార్, త్రినాథ్ గారు చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీ, బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందండి అని చెప్పాను. అయితే మరి చేద్దామంటారా అంటారు. ఓ హీరో ఎవరండి అని అడిగా. మీరేనండి హీరో అంటే, సో ఐమ్ గ్లాడ్ సార్, సో డెఫినెట్గా చేద్దామని చెప్పేసి సో డాడ్ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళాను ఈ మూవీని. సో సో పర్టికులర్గా నాకు నాకు మా డాడ్ చెప్పినట్టుగా నాకు బేసిక్గా బెస్ట్ టైమ్ ఆఫ్ మై లైఫ్ అంటే ఇట్ ఈస్ ఆన్ సెట్స్ ఓన్లీ, పర్టికులర్లీ ఎనీ టైమ్. సో నాకు ఇట్స్ నాట్ అబౌట్ నేను చేసిన మూవీ సూపర్ హిట్ అవ్వాలి, లేకపోతే దీనివల్ల మనం ఎక్కడికో వెళ్ళిపోతాం అట్లాగంటే కూడా నాకు పర్టికులర్ ఆ రోజు వెళ్ళి ఏదో ఒక క్యారెక్టర్ ఫామ్ చేశాను, ఏదో ఒక క్యారెక్టర్ క్రియేట్ చేశాను అంటే అది ఇచ్చే హ్యాపీనెస్ ఎట్లా ఉంటుందంటే ఐ బిలీవ్ మెనీ లైఫ్స్ ఇన్ వన్ లైఫ్ కాన్సెప్ట్ లాగా. సో మామూలుగా అందరూ ఏంటంటే ఇప్పుడు నేను కనుక హవీష్ అయితే నాకు ఒక క్యారెక్టరే ఉంటుంది. బట్ నేను ఇప్పుడు 4 movies 5 movies చేసినప్పుడు ఆ 4 characters 5 characters చేసినప్పుడు సో నేను ఒక డిఫరెంట్ లైఫ్ నేను లివ్ చేశాను అనిపిస్తుంది. సో 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 దట్ ఈస్ వాట్ మేక్స్ మీ వెరీ ఫుల్ఫిల్డ్ బేసిక్లీ. సో సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ డూయింగ్ దోస్. సో 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 అలాగే ఈ సినిమా కూడా చేశాను. బట్ అవుట్పుట్ వచ్చి ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ. సో ఐ థింక్ దిస్ ఈస్ గోయిన్ బి ద బెస్ట్ మూవీ ఆఫ్ మై కెరియర్ సో ఫార్. ఐ థింక్ ఇట్స్ ఎ గ్రేట్ ఫిలిం. త్రినాథరావు గారు ఆల్ మూవీస్లోకి ఇది మిమ్మల్ని హయ్యెస్ట్ నవ్వేస్తుంది, హయ్యెస్ట్ ఎంటర్టైన్ చేస్తుంది. అలాగే కావ్యతాపర్ అన్ని మూవీస్లోకి హాటెస్ట్ ఈ సాంగ్లో ఉంటుంది. అలాగే మీకు మంచి క్యారెక్టరైజేషన్ తంది కూడా. అలాగే ప్రతి ఒక్కరూ ఈ సినిమాలో చాలా అంటే చాలామంది ఆర్టిస్ట్ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. వాళ్ళందరితోనూ చేయటం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో సో ఇది సాంగ్ లాంచ్ ఈవెంట్ కాబట్టి ఎక్కువసేపు మీ టైం తీసుకుందాం అనుకోవట్లేదు. సో ఎంజాయ్ దిస్ సాంగ్. సో అట్లాగే ఎవ్రీ వీక్ కొత్త సాంగ్తో వస్తాము. 5 songs అయిపోయినాక ట్రైలర్తో వస్తాము. దాని తర్వాత సినిమా రిలీజ్ ఉంటుంది. మీరందరూ కూడా బాగా ఈ ఇయర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫిలిమ్స్ నేను రెడీ.